ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. డిప్యూటీ సీఎం రాజీనామా, తీవ్ర ఆందోళనలో పార్టీ నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్ష షాకులు తగులుతున్నాయి. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి అనగా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా చేశారనమాట. పార్టీకి ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు నాని తన లేఖలో అయితే వెల్లడించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్కి అయితే పంపించారు. గత ప్రభుత్వం నాని డిప్యూటీ సీఎం పదవితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవిగా అయితే పనిచేశారనమాట. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆళ్ల నాని 2004లో గెలిచారు. ఆ తర్వాత 2009లో ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ను వీడి జగన్తో నడిచారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కోట రామారావు అయితే విజయం సాధించారు. దీనిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఇప్పటికే తెలంగాణలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని చెప్పేసి ప్రతిసారి చెప్తూ ఉన్నారు. ఇక టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. మాటల యుద్ధం ట్విట్టర్ వేదికగా అంటున్నారు రాజకీయ నిపుణులు.